ఓకే. సో, ఈ వీడియోలో నేను మరియు ఎక్స్‌టర్నల్ టేబుల్స్, మేనేజ్ టేబుల్స్ క్రియేట్ చేసేటప్పుడు కొన్ని టిప్స్ చెప్తాను. ఇవి మీరు గుర్తుపెట్టుకుంటే మీకు ఎర్రర్ రాకుండా ఈజీగా ఉంటుంది. సో, ఏంటంటే ఇప్పుడు ఒక లొకేషన్ ఉంటుంది. ఆ లొకేషన్ మీద ఎక్స్‌టర్నల్ టేబుల్, మేనేజ్ టేబుల్ సేమ్ నేమ్‌తో క్రియేట్ చేయొచ్చా లేదా? సో, క్రియేట్ చేయలేం. అది ఎర్రర్ చూపిస్తది. సో, ఒకవేళ క్రియేట్ చేసిన మెటాడేటా కాన్‌ఫ్లిక్ట్స్ ఒస్తాయి. డేటా కరప్షన్ ఇవన్నీ ఒస్తాయి. సో, డెల్టా లాగ్ కాన్‌ఫ్లిక్ట్స్ సో, అందుకని అది ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయింది అని జెప్పి గూడా మనకి ఎర్రర్ చూపిస్తుంది. ఇది ఒకటి. నెక్స్ట్ ఏందంటే ఆహ్, ఇప్పుడు ఒక లొకేషన్ ఉంది. ఏడిఎల్ఎస్ పాత్ ఉంది. ఆ ఏడిఎల్ఎస్ పాత్ మీద మనము 2 ఎక్స్‌టర్నల్ టేబుల్స్ విత్ సేమ్ నేమ్ క్రియేట్ జేయొచ్చా? యెస్. అది హైవ్‌లో పాసిబుల్ అవుతది. కానీ యూనిటీ కేటలాగ్‌లో పాసిబుల్ అవ్వదు. హైవ్‌లో కూడా క్రియేట్ చేశామనుకో మనకి మెస్సీగా ఉంటుంది. ఆడిటింగ్ పర్పస్ మెస్సీగా ఉంటుంది. ఒక టేబుల్ డ్రాప్ చేస్తే ఇంకో టేబుల్‌లో డేటా ఉంటది. డెవలపర్స్ కన్‌ఫ్యూజ్ అవుతారు. సో, ఇవన్నీ హైవ్‌లో క్రియేట్ అయిపోతది కాబట్టి మనకి ఇట్లాగా ప్రాబ్లమ్స్ వస్తాయి. సో, క్రియేట్ చేసే ముందర బెటర్ మనము కేటలాగ్‌లో చెక్ చేసుకొని క్రియేట్ చేసుకోవడం మేలు. కేటలాగ్‌లో కానీ డిస్క్రైబ్ హిస్టరీ అని ఆ టేబుల్ నేమ్ ఇస్తే మీకు వస్తుంది. ఇంతకుముందు నేను వీడియోలో చెప్పున్నాను ఎలా చూడాలి, అది మేనేజ్ టేబులా, ఎక్స్‌టర్నల్ టేబులా అని చెప్పి. సో, ఇప్పుడు యూనిటీ కేటలాగ్‌లో అయితే ఎర్రర్ చూపిస్తుంది. ఇన్వాలిడ్ పారామీటర్, లొకేషన్ ఓవర్‌లాప్ అయింది అని. ఎందుకంటే ఏడీఎల్ఎస్ పాత్ ఆల్రెడీ రిజిస్టర్ అయింది ఒక టేబుల్ మీద. ఆ టేబుల్ ఓన్ చేస్తుంది ఆ లొకేషన్. ఇప్పుడు మళ్ళీ ఇంకోటి క్రియేట్ చేస్తే ఆబ్వియస్‌గా ఎర్రర్ చూపిస్తుంది. అదే హైవ్‌లో ఇదంతా ఉండదు. సో, ఆడిటింగ్ అనేది ఏం చేయలేం. గవర్నెన్స్ ఉండదు హైవ్‌లో. అందుకే యూనిటీ కేటలాగ్ కూడా మనకి ఇప్పుడు పిక్చర్‌లోకొచ్చింది. సో, లీనేజ్ కన్‌ఫ్యూజన్ అనేది ఉంటుంది ఈ కేస్‌లో. ఆహ్, సో, అంటే 2 ఎక్స్‌టర్నల్ టేబుల్ సేమ్ నేమ్‌తో క్రియేట్ చేస్తే. అంటే సేమ్ లొకేషన్‌లో. అదే ఇప్పుడు వేరే కేటలాగ్ వేరే డేటాబేస్‌లో అయితే మనకేమి ఇష్యూ రాదు. సేమ్ డేటాబేస్, సేమ్ స్కీమా అయితే ఇట్లా ఇష్యూస్ అనేది రైజ్ అవుతాయి. సో, అందుకని మీరు క్రియేట్ చేసేటప్పుడు ఇవి కొంచెం ఆహ్, గుర్తుపెట్టుకొని క్రియేట్ చేస్తే మీకు ఎర్రర్ రాకుండా ఉంటుంది. థాంక్ యూ.